ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట. సామెతల గ్రంథం 14:27. ఈ వాక్యం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం నిజమైన జీవానికి మరియు రక్షణకు మూలమని తెలియజేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం జీవపు ఓట వంటివి. మానవుడు ఎంత భయభక్తులు కలిగి ఉంటే అంతగా దేవుని యొక్క జీవాన్ని పొందుకుని మరణం నుంచి విడుదల పొంది జీవించడానికి, ఎక్కువగా దేవునితో కలిసి జీవించడానికి, సజీవంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని మార్గంలో నడిచేవారిని ఆయన తప్పక కాపాడుతాడు. త్రొట్టిల్లిన, పడిపోతూ ఉన్నా, ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్నా ఆ మార్గంలో నడిచే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సంరక్షిస్తాడు, కాపాడుతూ ఉంటాడు. ఆయన జ్ఞానం మనలను తప్పు మార్గాల నుండి దూరంగా ఉంచుతుంది. దేవునితో సంబంధం కలిగిన వారు మంచి మార్గాల ప్రకారం నడవగలుగుతాం. తప్పు మార్గాల గురించి మనకి దేవుని యొక్క వాక్యము, దేవుడు మనతో మాట్లాడుతూ బోధిస్తూ ఉంటాడు. దేవుని భయభక్తులు జీవితంలో శాంతి, జ్ఞానము, ఆశీర్వాదాన్ని మనకు తీసుకువస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న భయాల నుంచి మనము బయటపడాలి అంటే భయభక్తులు కలిగి నడిచి మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనని జీవమార్గంలో నడిపిస్తానని ప్రభు చెబుతూ ఉన్నాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న జీవాన్ని, ఆశీర్వాదాన్ని దేవునిలో పొందుకుందాం. ఈ కొద్ది మాట దేవుడు మన వెనుకలో దీవించుకుందాం. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం వెళ్ళిన తేవా మీకు వందనాలు. రాత్రంతా కాచారయ్యా, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే కృప, భాగ్యము, ధన్యత మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు, స్తుతులు తెలియజేస్తున్నాం. ఈ దినమంతా మమ్మలను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే అది జీవపు ఓట. మనిషి జీవించగలుగుతాడు, మనిషి సజీవుడిగా ఉండుతాడు, మరణం నుంచి తప్పించబడతారు అని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు. మా జీవితాల్లో మీ యందు భయభక్తులు కలిగి అనుభవం దయచేసి నైనా మీకు విధేయత కలిగి ఎప్పుడూ కూడా భయం కలిగిస్తూ ఈ లోకంలో నైనా భయభక్తులు కలిగి జీవించే కృప మా అందరికీ దయచేయమని కోరుకుంటూ ఉన్నాం. నైనా మీ దీవెనలు, మీ జీవపు ఓటలు నైనా మా యొక్క జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో దయచేసి అనుగ్రహించమని కోరుకున్నాం. ఈ దినపు నైనా వివాహ దినాలు, పుట్టినరోజులు, ప్రయాణాలు, పరిస్థితులు, పిల్లలు యొక్క భవిష్యత్తు, నైనా వారి స్కూల్స్, కాలేజెస్, వీటన్నిటిలో కూడా మీరే సహాయం చేసి దినదీవులతో మమ్మల్ని నడిపించి మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటారని ఈ ప్రార్థన యేసు నామమున నడిచిన తండ్రి. ఆమేన్. ఆమేన్.